గమనిస్తూ ఉన్నాం. ఇదే రీతిగా మరి ఆదికాండము 21వ అధ్యాయములో గమనించినట్లయితే మరి వాగ్దానముతో మరి దేవుడు మొదటగా మరి శారా అబ్రహాములకు కుమారుని అనుగ్రహిస్తానని ఆయన బయలుపరిచినటువంటి వాగ్దానమును నెరవేరుస్తూ మరి చక్కటి ఈసాకు అనేటటువంటి కుమారుణ్ణి మరి శారా కనినట్లు మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నేటి సమయంలో అబ్రహాము నుండి ఈసాకు నుండి మరి యాకోబు నుండి ఇశ్రాయేలీల 12 గోత్రముల వారు, యూదా అన్నటువంటి వారు, యూదా గోత్రము నుండి యేసుక్రీస్తు ప్రభువు మరి జన్మించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శారా ఎడల దేవుడు గొప్ప ఉద్దేశము సంకల్పమును కలిగి మరి తన యొక్క వాగ్దానమును ఆయన నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి మరి ఇంత గొప్ప విధేయత కలిగినటువంటి స్త్రీ మరి అబ్రహాము కానానుకు బయలుదేరినప్పుడు మరి శారా అబ్రహాముతో కూడా మరి విధేయత కలిగి తనలో ఉన్న దీన స్వభావము, తనలో ఉన్నటువంటి విధేయతను బట్టి గొప్పగా ఆశీర్వదింపబడి వృద్ధాప్యమందు చక్కటి కుమారుని కలిగి మరి యేసు క్రీస్తు ప్రభువు తన వంశావళిలో నుండి రావడానికి మరి శారా మరి ప్రధాన పాత్ర వహించినట్లు మనం గమనిస్తున్నాం. ఇంత గొప్పగా మరి దేవుడు ఆశీర్వదించినటువంటి శారాను బట్టి మరి నేటి సమయంలో మనం గమనించి ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా విధేయత గల స్త్రీలుగా, బాధ్యత గల స్త్రీలుగా మరి మన కుటుంబాల్లో మనముంటూ మరి మన కుటుంబాన్ని ఆశీర్వాదములోనికి నడిపించాలని యేసుక్రీస్తు పేరట మీతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.